కామ్రేడ్ జాన్ వెస్లీ గారు, వేదిక మీద ఉన్న కామ్రేడ్స్కి, ఆదరైనటువంటి కామ్రేడ్స్ మిత్రులారా, ముందుగా భారత కమ్యూనిస్టు ఉద్యమంలో చివరిదాకా తను నమ్మిన లక్ష్యాల కోసం ఒక సైద్ధాంతిక కృషిని, రాజకీయ కృషిని, నిర్మాణ కృషిని అవిరళంగా చేసి అమరుడైనటువంటి కామ్రేడ్ సీతారాం ఏచూరి గారికి ప్రథమ వర్ధంతి సందర్భంగా సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంద తరఫున విప్లవ జోహార్లు అర్పిస్తా ఉన్నాం. ఇంతకుముందే పెద్దలందరూ చెప్పినట్టుగా భారత కమ్యూనిస్టు ఉద్యమం, ముఖ్యంగా సిపిఐఎం పార్టీ నిర్మాణంలోనూ, ఆ పార్టీని రాజకీయ సిద్ధాంతంగా పరిణితితోనే నడపడంలోనూ, దాని లక్ష్యాలకు అనుగుణంగా నడిపించడంలోనూ చాలా ముఖ్యమైనటువంటి పాత్ర నిర్వహించారు. అంతేకాకుండా పార్లమెంటరీ రాజకీయాల్లో పార్లమెంటుని తమ అభిప్రాయాలకు అనుగుణంగా ఉపయోగించుకోవడంలో కూడా చాలా తను నడవడమే కాకుండా పార్టీని నడిపించడంలోనూ పాత తరం యొక్క అనుభవాలతోటి, పాత తరం యొక్క వారసత్వాన్ని పునిగిపుచ్చుకొని అలాంటి విలువైనటువంటి కృషిని కొనసాగించారు. అంతేకాకుండా వర్తమాన భారతదేశంలో తలెత్తుతున్నటువంటి అనేక ధోరణులు, మతోన్మాదానికి వ్యతిరేకంగా, అనేక రకాలైనటువంటి క్యాపిటలిజం తీసుకొస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక ధోరణులకు వ్యతిరేకంగా పార్టీని వామపక్ష శక్తులను నడిపించడానికి కృషి చేయడమే కాకుండా పార్లమెంటరీ ప్రతిపక్షాలను కూడా కూడగట్టి దానికి ముఖ్యంగా మతోన్మాద ఫ్యాసిస్ట్ రాజకీయాలకు వ్యతిరేకంగా నడిపించడంలో కూడా ఒక ముఖ్యమైనటువంటి కృషి కొనసాగించాడు. తను మరణించినటువంటి సమయంలో రాహుల్ గాంధీ మాట్లాడినటువంటి మాటలు, తను తెలిపినటువంటి సంతాప సందేశంలో చూస్తే ఇండియా కూటమి ఏర్పాటులోను, తర్వాత మతోన్మాద బీజేపీని దాని ఫ్యాసిస్ట్ విధానాన్ని ఎదుర్కోవడంలోనూ నాకు ఎప్పుడూ గైడ్గా ఉన్నాడు, నన్ను ఎప్పుడూ గైడ్ చేస్తూ ఉన్నటువంటి సీతారాం ఏచూరి గారి చనిపోవడం అనేటువంటిది చాలా తీరని లోటు అనేటువంటిది తాను వ్యక్తం చేశాడు. ఆ మేరకు తను ఎంత ముఖ్యమైనటువంటి పాత్ర నిర్వహించాడు అనేటువంటిది మనందరం దేశం మొత్తం అర్థం చేసుకోవడానికి తోడ్పడింది. తను జేఎన్యూ నుంచి ముఖ్యమైనటువంటి ప్రస్థానాన్ని కొనసాగించిన, ఆ తర్వాత హరికిషన్ సింగ్ సుర్జిత్, జ్యోతిబాసు, సుందరయ్య గారు, అదేవిధంగా అనేక మంది యోధుల యొక్క వేసినటువంటి దారిలో పార్టీ నడిపించడానికి తన వంతు ఏ మార్క్సిస్ట్ పార్టీ ఏ సిద్ధాంత రాజకీయాలను అయితే కలిగి ఉందో ఆ సిద్ధాంత రాజకీయాన్ని నడిపించడంలో తను కూడా ఒక టీం లీడర్గా తను భాగస్వామిగా నడిపించాడు. అందుకే ఆయన మరణం అనేటువంటిది ముఖ్యంగా సిపిఐఎం పార్టీకి తీరని లోటు, అదేవిధంగా ఈ దేశంలో ఉన్నటువంటి అశేష ప్రజానీకం ఉద్యమాలకు కూడా తీరని నష్టం కలిగించింది. ముఖ్యంగా ఈవేళ ఫ్యాసిజం బుసలు కొడుతున్నటువంటి సమయంలో, దేశాన్ని అనేక రకాలుగా కబలిస్తున్నటువంటి సమయంలో ఇలాంటి నడిపించే శక్తులు లేకపోతే చాలా నష్టం జరుగుతుంది. ఆ మేరకు కొంత లోటు జరిగింది. అయినా ఆ లోటును పూడ్చుకోవడానికి చరిత్ర మరికొంతమందిని ముందుకు దోస్తుంటుంది కాబట్టి ఆ మేరకు దాని పాత్ర నిర్వహించడానికి అనేక మంది ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది అని ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి. అదే అలాంటి వాళ్ళ యొక్క లెగసీని నడిపించడానికి, లెగసీని ముందుకు తీసుకుపోవడం అనేటువంటిది నేను భావిస్తాను. ముఖ్యంగా ఈరోజు సీతారాం ఏచూరి గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా పెట్టినటువంటి టాపిక్ మనం పరిశీలిస్తున్న ముందే రాఘవులు గారు నేను కాస్త ఆలస్యంగా వచ్చినా మన్నించమని కోరుతూ అనేక విషయాలు చెప్పుకుంటారు. మౌర్య సామ్రాజ్యం తర్వాత భారతదేశం ఒక దేశంగా లేదు, అనేక రాజ్యాలుగా ఉన్నది. మొత్తం ఈ దేశాలన్నింటినీ
ఆంగ్లేయ సామ్రాజ్యవాదం వలసవాదం భారతదేశంలోకి వచ్చిన తర్వాత 1757లో ప్లాసీ యుద్ధం జరిగిన తర్వాత అక్కడ నుంచి ప్రారంభించి 1857 జరిగినటువంటి ప్రథమ స్వతంత్ర సంగ్రామం తర్వాత భారతదేశంలో విభిన్న రాజ్యాలుగా ఉన్నటువంటి దేశాన్నంతా ఒకటి చేసి ఆనాడు ఉన్నటువంటి వాళ్ళ అవసరాలకు అనుగుణంగా అంత ఒకటి చేసి దేశాన్ని పరిపాలించారనేటువంటి విషయం ఇక్కడికి హాజరైనటువంటి వాళ్ళ మనందరికీ తెలిసినటువంటి విషయం. అది ఏకఖండంగా తీసుకురావడానికి వాళ్ళు అనేక రకాల ప్రయత్నాలు చేశారు. అనేక భాషల్ని గౌరవించారు, అనేక మతాల్ని గౌరవించారు, అనేక జాతుల్ని సమీకరించగలిగారు. ఈ విధంగా అనేక జాతుల్ని, మతాల్ని, భాషల్ని, ప్రాంతాల్ని సమీకరించి ఒక సమైక్యం చేయడానికి ఇంత ప్లూరల్ కంట్రీలో బహుళత్వం అనేటువంటి దాన్ని తీసుకురావడానికి అనేక రకాల ప్రయత్నం చేశారు. అయినా ఆ ప్రయత్నంలో అనేక జాతులు, అనేక ప్రాంతాలు అనేక పోరాటాలు చేశాయి వాళ్ళ అస్తిత్వం కోసం. ఈ క్రమంలోనే భారతదేశంలో ప్రారంభమైనటువంటి భారత జాతీయోద్యమం, ఆ జాతీయోద్యమంలో కూడా ప్రధాన పాత్ర వహించినటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ, భారత జాతీయోద్యమంలో ప్రధాన నాయకత్వం వహించినటువంటి భారత జాతీయ కాంగ్రెస్ 1885లో ఏర్పడితే డిసెంబర్లో 1925లో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడింది. ఆనాడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అందరినీ ఒకటి చేయడానికి అన్ని జాతుల్ని, భాషల్ని, మరి అనేక ప్లూరలిస్ట్గా ఉన్నటువంటి అనేక కల్చర్స్ను కూడా ఒక సమైక్యంగా తీసుకుపోవడానికి అన్నింటినీ గౌరవించినటువంటి పరిస్థితి ఉంది. భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ కూడా ఒకటిగా ఉంటూ జాతీయోద్యమంలో ముఖ్యమైన పాత్ర నిర్వహిస్తూ ఒక ప్రెజర్ గ్రూప్గా ఉండి భారతదేశంలో గాంధీ నేతృత్వాన, నెహ్రూ నేతృత్వాన, కాంగ్రెస్ పార్టీ నేతృత్వాన జరుగుతున్నటువంటి ప్రధాన నాయకత్వం వహిస్తున్నటువంటి ఆ జాతీయ ఉద్యమాల్లో కూడా కార్మిక వర్గాన్ని, రైతాంగాన్ని, అన్ని మతాల్ని, అన్ని జాతుల్ని ఒకటిగా నడిపించడానికి ఆంగ్లేయ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ముందు సామ్రాజ్యవాదాన్ని దేశం నుంచి వెళ్ళగొట్టాలనేటువంటి విధానాన్ని తీసుకొని అన్ని జాతుల్ని సమైక్యపరిచి ఒక విశాలమైనటువంటి ఉద్యమాన్ని నిర్మించినటువంటి చరిత్ర ఉంది. అదే 1947 దాకా భారతదేశంలో హిందూ ముస్లింలు కలిసి కొట్లాడారు, సిక్కులు జైనులు కలిసి కొట్లాడారు. మేమంతా ఒకటే భారతీయులమే, మేము వేరే జాతులైనా మతాలైనా మేమంతా ఒకటే అనేటువంటి ఒక సమైక్య భావన అనేటువంటిది భారతదేశానికి ఒక పునాదిగా ఏర్పడింది. ఇది చాలా గొప్ప విషయం అనేటువంటిది. ఆ ప్లూరలిస్టిక్ ఇండియా అనేటువంటి దాన్ని గౌరవించడం, ఎవరి సంస్కృతిని, ఎవరి మతాన్ని, ఎవరి అలవాట్లని, వాళ్ళ వ్యవహారాల్ని గౌరవించడం అనేటువంటిది భారతదేశం అలవర్చుకోవాల్సినటువంటి విశాలమైన దృక్పథం అనేటువంటిది ఉంది. ఇది భారత కమ్యూనిస్ట్ పార్టీ గౌరవించింది, ఈనాటికి మనం గౌరవించాలా. అందుకే భారతదేశ రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకునేటప్పుడు భారత రాజ్యాంగ పరిషత్ కానీ, అంబేద్కర్ కానీ ఆనాడు సెక్యులరిజాన్ని తీసుకొచ్చాడు. అదేవిధంగా అనేక భాషలకు కూడా సమానమైన ప్రాతినిధ్యం ఇచ్చాడు అనేటువంటిది కూడా మనం గుర్తించాలి. అందుకనే భారతదేశం ఒక ఖండంగా, భారతదేశం ఒకటిగా ఉండడానికి అది తోడ్పడింది అనేటువంటిది మనం గమనించాలి. ఈ సందర్భంగానే ఇంతకుముందే రాఘవులు గారు చెప్పినట్టు ఇవాళ ఏదైతే 1925లోనే ఏర్పడేటువంటి ఆర్ఎస్ఎస్ తన భావజాలాన్ని ఒక మత ప్రాతిపదికగా, విద్వేష ప్రాతిపదికగా ఏర్పాటు చేసుకుంటూ దానికి కూడా 100 సంవత్సరాలు నిండుతూ ఉన్నాయి. ఓ పక్క భారత కమ్యూనిస్ట్ పార్టీ 100వ వార్షికోత్సవం జరుపుకోబోతుంది, మరోపక్క ఆర్ఎస్ఎస్ కూడా 100వ వార్షికోత్సవం జరుపుకుంటుంది. ఈ క్రమంలోనే భారతదేశంలో ఇంతకుముందే రాఘవులు గారు చెప్పినట్టు ఇలా ఆర్ఎస్ఎస్ తన ఎజెండాని మొత్తం తీసుకొచ్చి ఓ బుల్డోజర్ న్యాయాన్ని భారతదేశం మీద రుద్దడం అనేటువంటిది ఆరంభించింది. ఇలా ఒకే భాష హిందీని మన మీద రుద్దుతుంది. హిందీ భాషే భారతదేశం అంతా మాట్లాడాల్సిన భాష అనేటువంటిది తీసుకొస్తా ఉంది. అదేవిధంగా ఒకే ఎన్నిక సిస్టాన్ని తీసుకొస్తా ఉంది. మరోవైపు అధ్యక్షతర ఎన్నిక కోసం కూడా ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. మరోపక్క కామన్ సివిల్ కోడ్, వివిధ రకాల ఆచారాలు ఉన్నటువంటి ప్రాంతంలో ఈ దేశంలో కామన్ సివిల్ కోడ్ను తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగానే ఇంకా అనేక రకాల ఒకే పేరుతో తీసుకొస్తే నిజమేగా అందరూ సమానమే కదా అనేటువంటిది మనం చూస్తున్నాం. మైక్ టైసన్ కానీ నాకు పోటీ పెడితే సమాన పోటీ ఉంటుందా? ఉండదు. ఎందుకంటే బలవంతులు బలహీనుల మధ్య ఒకే పోటీ ఉండదు. కాబట్టి ఇలా ఈ దేశంలో అందరూ సమానమే అని చెప్తేనే కాకుండా ఒకే మతం ఉండాలా, హిందూ మతం ఉండాలా,
హిందూ మతం ఆచరిస్తే ఈ దేశంలో ఉండాలా, హిందూ మతం ఆచరించినటువంటి వాళ్ళు దీన్ని గౌరవించి ఇందులోనే చేరాలి, లేకపోతే ఈ దేశం నుంచి వాళ్ళు బయట దేశస్తులు వెళ్ళిపోవాలనే స్థితికి వచ్చి ఇలా విద్వేష పునాది మీద, ఆ విద్వేష మారణకాండ మీద ఇలా నరేంద్ర మోడీ నడుచుకుంటూ వచ్చాడు, ఆ రక్తపు టేరుల నుంచి నడుచుకుంటూ వచ్చాడు. ఇలా భారతదేశాన్ని కూడా అలాంటి మతోన్మాద ఫ్యాసిస్టు రాజ్యాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ దిశలో ముందుకు పోతున్నటువంటి స్థితి ఉన్నది. ఎప్పుడైతే రాజా హరిసింగ్ తోటి భారతదేశంలో ఉన్న ప్రధానమంత్రి నెహ్రూ ఒప్పందం చేసుకొని భారత ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ, కాశ్మీర్ ప్రధానమంత్రి షేక్ అబ్దుల్లా అని చెప్పి ఇద్దరు సంతకం పెట్టుకున్నటువంటి ఆ పత్రాన్ని కూడా కాదని ఒప్పించి మన దేశంలో కాదని ఇలా 370 ఆర్టికల్ రద్దు చేశారు. 35A చట్టాన్ని రద్దు చేశారు. కాశ్మీర్ నిర్బంధ క్యాంపుగా మార్చారు. ఇలా చూస్తే భారతదేశంలో కూడా మైనార్టీల మీద అలాంటి నిర్బంధ క్యాంపులే పెట్టి ఇలా ఈ దేశంలో ఇంకో మతానికి ఛాన్స్ లేకుండా దానికి ఆయుధంగా వాడుకోవాలని చూస్తున్నటువంటి స్థితి ఉంది. అంతేకాదు ఆర్ఎస్ఎస్ 3 శత్రువులను ఎంచుకున్నది. ముస్లింలు, క్రిస్టియన్లు, కమ్యూనిస్టులు ఈ 3 భారతదేశానికి శత్రువులను ఎంచుకున్నది. అందుకే ముస్లింల మీద దాడి చేస్తూ ఉంది, క్రిస్టియన్ల మీద దాడి చేస్తుంది. దాన్ని ఫోకస్ చేయట్లేదు. ఎందుకంటే ఇలా అమెరికాకో, ఇంగ్లాండ్కో, యూరోపియన్ మెజార్టీ క్రిస్టియానిజం ఉంది కాబట్టి వాళ్ళ పెట్టుబడులు వాళ్ళకి తాబేదారులుగా ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి దాన్ని లోకీలో ఉంచి ప్రథమంగా ముస్లింల శత్రువులు ఎంచుకుంది, కమ్యూనిస్టుల శత్రువుగా ఎంచుకుంది. ఊపా చట్టాలు పెట్టి అరెస్ట్ చేస్తూ ఉన్నది, ఆ సంవత్సరాల తరబడి జైళ్లలో ఉంచుతున్నది. ఉమర్ ఖలీద్ అనే జేఎన్యూ నాయకుడు, విద్యార్థి నాయకుడు ప్రజాస్వామిక ప్రక్రియని బలపరిచినందుకు 5 సంవత్సరాలుగా జైల్లో బెయిల్ రాకుండా కూడా ఉంచుతున్నారు. కనీసం ఛార్జ్ షీట్ కూడా వేయలేదు. మనందరం చూస్తాం. కప్పన్ అనేటువంటి కేరళ జర్నలిస్టుని ఊపా కేసు పెట్టి 2 సంవత్సరాల పైగా జైల్లో బెయిల్ రాకుండా చేసినటువంటి స్థితి ఉంది. రిపబ్లికన్ టీవీ అధిపతి మీద కేసు వస్తే సుప్రీంకోర్టు ఆగమేఘాల మీద శనివారం కూడా సమావేశమై ఆయనకి 24 గంటలు జరగక ముందే బెయిల్ ఇచ్చినటువంటి సంఘటనలు చూస్తుంది. ఇవాళ సిబిఐ, ఎన్ఐఏ అన్ని వాడి జేబు సంస్థలుగా మారిపోయినాయి. ఐటీ కూడా వాడి జేబు సంస్థలుగా మారిపోయినాయి. ఇవాళ ఎన్నికల కమిషన్ కూడా కేవలం జేబు సంస్థగానే కాదు, పప్పెట్టుగా మారిపోయినటువంటి స్థితి కనపడతా ఉంది. అందరూ చూస్తున్నారు. ఓట్ చోరీ, గద్దీ చోడు అనేటువంటిది ఇవాళ మనం చూస్తే దిగ్భ్రాంతికరమైన విషయాలు ఎన్నికల కమిషన్ చేస్తున్నటువంటి స్థితి ఉంది. గత ఎన్నికల్లో అనేక మంది విశ్లేషకులు ఇస్తున్న లెక్కల ప్రకారం 2వ దఫా ఎంత పోలింగ్ అయిందని చెప్పడానికి 11 రోజులు తీసుకున్నదట. 11 రోజులు ఎంత శాతం పోలింగ్ అయిందో తీసుకొని ఆ రెండో దఫా ఫలితాల్లోనే 79 సీట్లు బీజేపీ గెలిచింది. ఎన్ని అధికంగా ఓట్లు పోలేనాయో ఆ అధిక పోలైనటువంటి ఓట్లలో 79 సీట్లు గెలిచింది. ఆ 79 సీట్ల వల్లనే బీజేపీ అలా దేశంలో అధికారంలోకి వచ్చింది. అంటే ఎన్నికల కమిషన్ గా నిష్పక్షపాతంగా చూస్తుందా, లేదా బీజేపీని గెలిపించడానికి ప్రయత్నాలు చేస్తుందా అనేట్టు మనం చూస్తున్నాం. రాహుల్ గాంధీ ఇచ్చిన ప్రజెంటేషన్ కి సమాధానం చెప్పకుండా దాటవేసిన వైఖరి ప్రపంచం అంతా, దేశం అంతా చూసింది. కాబట్టి అలా ఎన్నికల కమిషన్ ఈ దేశంలో ఒక్కరోజు కూడా తాను అధికారంలో స్థానంలో ఉండడానికి వీల్లేదు. వాళ్ళు నిజంగా ఏమైనా సిగ్గుశరం ఉంటే ఎన్నికల కమిషన్ ఇప్పటికే రాజీనామా చేసి ఉండాల్సింది. రాజీనామాగా సమాధానం చెప్పడానికి కూడా దానికి అంగీకరించే పరిస్థితి లేదు. అందుకని మొత్తం ఓట్లు ఇంతకుముందు ఫిజికల్ రిగ్గింగ్ ఉంటే ఇప్పుడు డిజిటల్ రిగ్గింగ్, అదేవిధంగా కూడా అనేక రకాల రిగ్గింగ్లు మారుతున్నటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి. కాబట్టి ఇలాంటి స్థితిలో ఇలా ఈ దేశం చాలా ప్రమాదకరమైనటువంటి స్థితి. ఈ ప్రజాస్వామిక ప్రక్రియలని ధ్వంసం అవుతున్నటువంటి పరిస్థితి. ఈ ప్రజాస్వామ్యాన్ని చేసేసి ఒక పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని కూడా రద్దు చేసి ఒక అధ్యక్ష తరహా పాలన, నియంతృత్వ పాలన తీసుకురావాలని, హిందూ రాజ్యాన్ని తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్న దానికి అది ఫ్యాసిజం అనుసరిస్తా ఉంది. హిట్లర్ ఏదైతే అడుగుజాడలేశాడో, ఏ ఫ్యాసిజం కోసం అయితే హిట్లరు జర్మనీ జాతి దురహంకారాన్ని రెచ్చగొట్టాడో, హిట్లర్ ఎట్లయితే నాజీజాన్ని పెంచి పోషించాడో, గెస్ట్ పో అనేటువంటి పోలీసులతోని కమ్యూనిస్టుల్ని, ప్రత్యర్థుల్ని ఊతకోత కోసాడో, ఇవాళ బీజేపీ కూడా సంఘ పరివారం పేరుతోని, బజరంగ పేరుతోని ప్రభుత్వ యంత్రాంగానంతా ఉపయోగించుకొని ఈ దేశంలో ఫ్యాసిజాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి స్థితి ఉన్నది. ఇలాంటి స్థితిలో 2వ ప్రపంచ యుద్ధంలో హిట్లర్ ఫ్యాసిజాన్ని ఆనాడు రష్యా స్టాలిన్ ఓడించగలిగాడు. ఇవాళ భారతదేశంలో
ఫ్యాసిజానికి వ్యతిరేకంగా బలమైన ఉద్యమాన్ని నిర్మించడానికి కమ్యూనిస్టులే ముందుకు రావాల్సిన, ఐక్యంగా రావాల్సిన, అన్ని వర్గాల్ని కలుపుకొని రావాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి ఈ వేళ సీతారామ యేచూరి గారు లాంటి అందరినీ గలుపుకొచ్చేటువంటి మనిషి లేకపోవడం లోటు అనేటువంటిది మనం అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం. అందుకనే ఈ సందర్భంగానే ఇవాళ ఎట్లా ఉన్నదంటే పరిస్థితి, నాకు పొడవడి గంటి కుటుంబరావు గారు చిన్న కథ ఉందని చెప్పి నేను ముగిస్తాను. చాలా గలిపిగా ఒక రాజుగారి నిండు సభలో చర్చ జరుగుతుందట. ఇద్దరి మధ్య హింస గొప్పదా, హింస గొప్పదా అని చర్చ జరుగుతుందట. బలవంతుడు, బాగా ధనవంతుడు, బలవంతుడు, కండబలం ఉన్నవాడు అహింస గొప్పదని వాదిస్తున్నాడు. కమ్యూనిస్టు లాంటి బక్క పలసని మనిషి కాదు హింస గొప్పది అన్నాడు. ఏంటంటే అయ్యా అహింస, ఎవరికి హింస చేయకుండా అది గొప్పది కానీ బలవంతుడు ఒక్క మాటతో వాదిస్తే, కమ్యూనిస్ట్ అనే బలహీనుడు ఏం వాదించిండంటే, అయ్యా తల్లి గర్భం నుంచి శిశువు బయటికి వచ్చినప్పుడు అంతే హింస జరుగుద్ది, రక్తపాతం బారుద్ది. అలాంటి హింస లేకుండా కొత్త శిశువు రాదు, నవ శిశువు రాదు. కాబట్టి హింస లేకుండా కొత్త శిశోదయం ఉండదు, నవోదయం ఉండదు అని చెప్పాడు. అంతేకాదు పీడించబడేవాడు ఎదురు తిరగకుండా ఏ విముక్తి రాదు అని చెప్పి ఇట్లా అనేక ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత వాదోపవాదాలు జరుగుతూ ఉన్నాయి. పై వాదోపవాదాలు కొలులో జరుగుతూ ఉంటే బలవంతుడి వాదన విరిగిపోతా ఉంది, బలహీనుడి వాదన పెరిగిపోతా ఉంది, మద్దతు వస్తూ ఉంది. బలవంతుడి కోపం వచ్చింది. కోపం వచ్చి నువ్వు హింస గొప్పదంటావా, నేను అహింస గొప్పదంటే చెప్పి లంఘించి కోపం వచ్చి కళ్ళెర్ర చేసిపోయి బలహీనుడు గొంతు బట్టి నిలువేసి చంపేసిండట. చంపేసి చేతులెత్తి అహింసే గెలిచింది, అహింసే గెలిచిందని మాట్లాడిండు. ఎందుకంటే చంపాడు, అహింస గెలిచిందని చెప్పాడు. కాబట్టి ఈ దేశంలో నరేంద్ర మోడీ, బీజేపీ, ఆర్ఎస్ఎస్ వాళ్ళ పరివారము, అదే మతోన్మాదులు ఈ దేశంలో వాళ్ళు శాంతి గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళు పొద్దున్న లేస్తే నరహింస చేస్తా ఉన్నారు, పొద్దున్న లేస్తే ప్రత్యర్థుల్ని హింసిస్తా ఉన్నారు, ప్రత్యర్థులు ఈ దేశంలో లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇలాంటి స్థితిలో మన అందరం ఈ కనీసమైన ప్రజాస్వామిక విలువలైనా కాపాడుకోవాలంటే, పౌర సంస్థలైనా కాపాడుకోవాలంటే, ఈ ఫ్యాసిజానికి వ్యతిరేకంగా బలమైన పోరాటాలు చేయాల్సిన అవసరం ఉంది. అదే సీతారామ యేచూరి గారు కూడా కోరుకున్నారు. కాబట్టి మన సిద్ధాంతాలు, విషయాల మధ్య తేడాలు ఉన్నప్పటికీ ఇలా ఈ దేశంలో కమ్యూనిజం అనేది వాళ్ళకి శత్రువులుగా మారినటువంటి పరిస్థితుల్లో మనందరం, మనము లౌకిక శక్తులు, ప్రజాస్వామిక శక్తులు, వ్యక్తులందరం ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉంది. ఆ ఐక్య పోరాట ఇలా ఎంతో ఆవశ్యకత ఉందని భావిస్తూ ఇంతకుముందు చెప్పారు. అంతర్జాతీయ పరిణామాలు ఇలా నేపాల్లో, బంగ్లాదేశ్లో మారిన పరిణామాలేని ఇంకా కేవలం ఆగ్రహమే కాదు, దీని వెనక డీప్ స్టేట్ యొక్క, అమెరికా, యూరోపియన్ యొక్క డీప్ స్టేట్ యొక్క ఆంతరంగిక నిర్మాణ ప్రభావం కూడా ఉంది అనేటువంటి కూడా మనం అర్థం చేసుకోవాలి. పడని దేశాల్ని అణిచేస్తారు, పడని దేశాల్ని ప్రభుత్వాన్ని మారుస్తారు, తలను మారుస్తారు, తలుపులు మారుస్తున్నటువంటి స్థితి ఉంది. జాన్ బెర్కిన్ అని ఆయన ఒక పుస్తకం రాశాడు, దళారీ పశ్చాత్తాపం అని. ఆయన ప్రపంచ బ్యాంకు తరపున అదేవిధంగా ఎకనామిక్ హిట్మ్యాన్ గా పనిచేశాడు. ఆయన అనేక దేశాల్లో అప్పులు ఇచ్చి ఆ ప్రభుత్వాన్ని లొంగ తీసుకొని ఆయన చెప్పాడు ఒక మాట, వాళ్ళ బిడ్డలు చెప్పాడు. ఏమని, నేను చాలా పాపం చేస్తున్నాను, నా చేతులన్నీ రక్తంతో తడిసిపోతా ఉన్నాయి. ఎందుకంటే ఈ అమెరికాకి, యూరోపియన్కి, పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీల తరపున ఎకనామిక్ హిట్మ్యాన్ గా పనిచేయడం అంటే ఆ దేశాల ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళడం, వాళ్ళు అప్పులు తీసుకోమని ఒత్తిడి చేయడం, వాళ్ళకి అవసరం లేని ప్రాజెక్టులు కూడా కట్టాలని చెప్పడం, లక్షల కోట్ల అప్పు ఇవ్వడం, వాళ్ళు వడ్డీల్లో, అప్పుల్లో, రుణభారంలో మునిగిపోయేలా చేయడం, వాళ్ళని లొంగ తీసుకొని మాకు అనుకూలంగా మార్చుకోవడం. వాళ్ళు ఇంటేనే సరే, మా అప్పులు తీసుకుంటేనే సరే, వినకపోతే వాళ్ళు ఏ విమాన ప్రమాదంలోనే చనిపోతారని ఆయన రాశాడు. అనేక మంది విమాన ప్రమాదంలో చనిపోయారు. ఎందుకో ప్రమాదం అనుకున్నాం, ప్రమాదం కాదు, అది కుట్ర. కాబట్టి ఆయన బిడ్డకి చెప్తే ఇంత పాపం చేస్తున్నంటే పుస్తకం రాయన ఆనదట. పుస్తకం రాస్తే నన్ను కూడా చంపేస్తారంటే నువ్వు చచ్చిపోయినా పర్వాలేదు కానీ ప్రపంచానికి నిజం తెలుస్తుంది, రాయి బిడ్డ, రాయి నాన్న అని చెప్పిందట. అప్పుడు ఆయన పుస్తకం రాశాడు, దళారీ పశ్చాత్తాపం, తెలుగులో వచ్చింది. కాబట్టి ఇలా అమెరికా 100 దేశాల మీద యుద్ధం చేసింది, అనేక దేశాల ప్రభుత్వాన్ని మార్చేసింది. ఇవాళ ఈ చైనా, రష్యా, భారతదేశం, దక్షిణాసియాలో ఒక ముఖ్యమైనటువంటి బహుళ ధృవాలుగా ఏర్పడుతున్న స్థితిలో అమెరికా ఒణిగిపోతూ అనేక కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నది. ఇక్కడ అలాంటి అనేక పరిణామాల మధ్య ఇవాళ మన అవసరం ఉన్నది. ప్రజాస్వామిక శక్తుల అవసరం ఉన్నది, కమ్యూనిస్టుల అవసరం ఉన్నది,
ఐక్య ఉద్యమాల అవసరం ఉంది. ఫాసిజానికి వ్యతిరేకంగా బలమైన పోరాటం చేయాల్సిన అవసరం ఉందని భావిస్తూ ఈ సమయంలో సీతారాం యేచూరి గారి లాంటి దిగ్గజులు, సురవరం ప్రతాప్ రెడ్డి గారి లాంటి దిగ్గజులు, ఇంకా అనేక మంది కూడా ఉంటే ఈ ఉద్యమానికి మరింత బలోపేతం అయ్యేదని చెప్తూ అయినా ఇంతకుముందే చెప్పిన వాళ్ళ లెగసీని ముందుకు తీసుకుపోవడానికి మనందరం ఐక్య ఉద్యమాలకి పూనుకోవాలని చెప్తూ మరొకసారి సీతారాం యేచూరి గారికి జోహార్లు చెప్తూ ముగిస్తాం.